Hello, namaste dosto. Andaru ela unnaru? This is your dear Darshan darling. Now changing to Virginia Vasi. So we are starting our vlog. This time we are going to Niagara Falls. నాకు తెలుసు చాలా మంది నయాగరా ఫాల్స్కి వెళ్ళిళ్ళు, బట్ ఈసారి మనం నయాగరా ఫాల్స్ని కొంచెం ఎంటర్టైనింగ్గా చూపెడదాము. ఈసారి అమ్మ నాన్న ఉన్నారు ఇద్దరు, అండ్ నా వైఫ్ స్నేహ అవ్యాన్, అండ్ మా తమ్ముడు వాళ్ళ వైఫ్ చేతన్ అండ్ హారిక, అందరం కలిపి వెళ్తున్నాం నయాగరా ఫాల్స్కి. ఈరోజేమో నైట్ వ్యూ, టుమారో ఏమో మొత్తం కేవ్, ఇంకొకటి మేడ్ ఆఫ్ మిస్ట్, రెండు మొత్తం 3 ప్లాన్ చేస్తున్నాము. సో చూద్దాం, అందరిలాగా నార్మల్గా కాకుండా మనం కొంచెం ఎంటర్టైనింగ్గా వీలాగ్ చేద్దాం. సో స్టే ట్యూన్. మొత్తానికి మనం వచ్చేస్తున్నాము నయాగరా ఫాల్స్కి. వీఆర్ ఆల్ సెట్. ఆల్మోస్ట్ ఒక 1 hour అయిపోయింది స్టార్ట్ అయిపోయి జర్నీ. సో సే హాయ్ టు ఆల్ అవర్ గ్రూప్. హాయ్. అవ్యాన్ ఆడుకుంటున్నాడు. స్టార్ట్ అయ్యి ఒక 1.5 hour అవుతుంది. ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ. సో ఏం జరిగిందంటే, ఇంట్రెస్టింగ్ థింగ్, ఎప్పుడైనా మనం అన్ని ప్లాన్ చేసుకుంటాం కానీ ఏదో ఒకటి బిస్కెట్ అవుతుంది అన్నట్టు. మంచి అన్ని ప్లాన్ చేసి అన్ని బ్యాగ్లోనే పెట్టేసినాము, అంతా అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 2 hours, 1.5 hour to 2 hours డ్రైవ్ చేసినాక అవ్యాన్ గడికి ఏదో కావాలి అంటే బ్యాగ్ ఎత్తుకుతుంటే బ్యాగ్ కనిపించదు. జనరల్గా ఇది అయితేనే ఉంటుంది చాలా మందికి. మళ్ళీ సేమ్ సిచ్యుయేషన్ మాకు ఇది ఒకసారి ఆల్రెడీ అయింది, మళ్ళీ సెకండ్ టైం సిచ్యుయేషన్. అన్ని పెట్టినాము, డబల్ టైం చెక్ చేసినాము, అంత పర్ఫెక్ట్ ఉండే, ఎవ్రీథింగ్ వాస్ గుడ్, కానీ మళ్ళీ బ్యాగ్ మిస్ అయిపోయింది. సర్లే, అంత ఇంపార్టెంట్ బ్యాగ్ అయితే కాదు అది. అప్పుడప్పుడు అనిపిస్తుంది కదా, ఎంత ప్లాన్ చేసినా కూడా కొన్ని సార్లు వర్కౌట్ కాదు అంతే, బట్ ఇట్స్ ఓకే. సో మీరు కూడా చూసుకోండి, ఎప్పుడైనా జర్నీస్కి వెళ్ళినప్పుడు డబల్ టైం వెరిఫై చేసుకోండి. ఒక చిన్న టిప్ ఏంటి అంటే, నేను ఇప్పటి నుండి ఫాలో అవుదాం ఏంది అనుకుంటున్నా అంటే, ఎప్పుడైనా ఎస్పెషల్లీ మోర్ బ్యాగ్స్ ఆర్ దేర్, కౌంట్ ద నెంబర్ ఆఫ్ బ్యాగ్స్, 4 or 5 ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయి, అవి కార్లోకి ఎక్కించిన తర్వాత కూడా బిఫోర్ గోయింగ్ వెరిఫై వెదర్ 5 బ్యాగ్స్ వచ్చినాయా లేవా అనేది వెరిఫై చేసుకుంటే బెస్ట్. ఈ కాడ నుండి అది చేద్దాం అనుకుంటున్నా. సో మీరు కూడా చేయండి. అండ్ యా, వీఆర్ ఆల్ సెట్ ఫర్ వర్జీనియా నుండి నయాగరా ఫాల్స్కి. వీఆర్ ఆల్ సెట్, వెళ్తున్నాము. ఆల్మోస్ట్ 8 hours జర్నీ. ఐడియాలో 7 hours ఎంతో ఉంటుంది, బట్ ఇక మనం ఆకుంటా వెళ్తూ ఉంటే 8 hours అవుతుంది. అండ్ ఈరోజు వీఆర్ వ్యూయింగ్ ఓన్లీ ద నైట్ సీనరీ ఆఫ్ ద నయాగరా ఫాల్స్. టుమారో వీఆర్ సీయింగ్ ద ఒరిజినల్ నయాగరా ఫాల్స్ మార్నింగ్ వ్యూ అంతా. సో ఫస్ట్ హోటల్కి చెక్ ఇన్ అయిపోయి, లాంగ్ వీకెండ్ స్టార్ట్ కాబట్టి ఈరోజు నాకు తెలిసి చాలా హెక్టిక్గా ఉంటారు జనాలు, బట్ చూద్దాం ఎట్లుంటుందో ముచ్చట. మొత్తానికి అయితే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాం మేమైతే. యా, మేము యాక్చువల్లీ ఒక మంచి గేమ్ ఆడుతున్నాము, మస్తు అనిపిస్తుంది, ఇంట్రెస్టింగ్ ఉంది. గేమ్ ఏంటిది అంటే, ఒక్కొక్క హీరోని అనుకొని, సపోజ్ ఇందాక మేము చిరంజీవి అనుకున్నాము. చిరంజీవి ఫిలిమ్స్ అన్నిట్లలో హిట్ సాంగ్ అంటే అందరికీ ఇష్టమైన సాంగ్ ఏంటి అని ఒకటి డిసైడ్ అయ్యి ఒక్కొక్క పాట మనం ప్లేలిస్ట్లో ఇక్కడ పెట్టుకుంటున్నాము. అండ్ వీఆర్ గివింగ్ పాయింట్స్, ఎవరి సెలెక్షన్ ఎట్లుంది అని. అట్లా మేము డిఫరెంట్ సాంగ్స్ ఇస్తున్నాము. హూఎవర్ గెట్స్ ద హైయెస్ట్ పాయింట్స్ విన్ దిస్ గేమ్. ఇప్పటికైతే ఇంట్రెస్టింగ్గా నడుస్తుంది. సో యా, ఇది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఈ గేమ్. లెట్ మీ నో హౌ ఇట్ గోస్. ఓకే, నౌ వీఆర్ ఇన్ బర్గర్ కింగ్. వీఆర్ హ్యావింగ్ అవర్ లంచ్. మస్తు లేట్ అయిపోయింది యాక్చువల్లీ. మమ్మీ ఇంట్లో నుండి పులిహోర చేసి తీసుకొని వచ్చింది. సో బర్గర్ కింగ్లో మనం చికెన్ ఫ్రైస్ అది పెట్టుకొని పులిహోర అంచు పెట్టుకొని తింటున్నాం. సో యా, సైలెంట్గా ఉంది, ఇది ఎక్కడ ఊర్లో ఉంది లోపలికి. ఎట్లా అనిపిస్తుంది? బాగుంది, చాలా హ్యాపీ. ఇప్పుడు ఎన్ని గంటలు అయింది మనం వచ్చి? 5 hours ప్లస్ అయింది. గట్టిగా మాట్లాడాలి, అక్కడ వినిపించాలి. 5 hours అయింది. మీకు ఏం నచ్చింది అమెరికాలో? మేము పోతా అంటే ఇప్పుడు చాలాసేపు కూడా చూసింది కదా. వాతావరణం ప్రశాంతంగా ఉంటాయి, రోడ్లు బాగుంటాయి, కార్లు వెహికల్స్ చాలా మొత్తం మనుషులకు ఎక్కడికంటే స్వచ్ఛమైన గాలి, చెట్టు, నేచర్ బాగుంటుంది. చాలా ఆనందం అనిపిస్తుంటుంది ప్రయాణం చేస్తుంటే కూడా. ఓకే, పొల్యూషన్ కూడా, ఎయిర్ పొల్యూషన్ అట్లాంటి మనకి ఇండియాలో ఉన్నట్టుగా రకరకాల సమస్యలు లేకుండా వాతావరణం చాలా ప్రశాంతంగా మనిషికి అంటే మనిషి మనుగడకు ఆరోగ్యానికి ఉపయోగపడే విధంగా క్లైమేట్ అట్లా ఉంటుంది. అయితే 5 hours జర్నీ చేసాం కానీ 5 hours చేసినట్టు ఏమనిపించదు. 5 hours చేసినా కూడా మనకి ఏమనిపించదు, చాలా హ్యాపీగా. మొత్తానికి మనం హోటల్కి వచ్చేసినాము. ఇప్పుడే వచ్చినాం ఆఫ్టర్ 8 hours ఆఫ్ జర్నీ. ఫైనల్లీ వి రీచ్. ఇప్పుడే హోటల్ లోపలికి వచ్చినాం. మీకు కూడా చూపిస్తున్నా హోటల్ ఎట్లున్నది. ఇదొక బెడ్రూమ్, ఇట్లా టీవీ ఉంది. ఇదొక బెడ్రూమ్, ఇదొక హాల్, ఇక్కడ ఒక సోఫా ఉంది.
అండ్ ఇక్కడ కిచెన్ కూడా ఉంది మంచిగా, విచ్ ఇస్ వెరీ గుడ్. కిచెన్ మొత్తం ఓవెన్, స్టఫ్, ఫ్రిడ్జ్ చాలా బాగుంది ఇది సెటప్. హాల్, టీవీ మంచిగా ఉంది, చాలా నీట్గా. అండ్ నెక్స్ట్ ఇది ఇంకొక బెడ్రూమ్, ఇక్కడ టీవీ ఇచ్చేయండు. ఇక్కడ ఇది అండ్ ఇక్కడ పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది బాత్రూమ్. ఇది కూడా చాలా నీట్గా ఉంది. మమ్మీ ఎట్లుందమ్మా హోటల్? చాలా బాగుందా? యా వీళ్ళు చూస్తున్నారు ఇక. నాన్నగారు ఎట్లుంది హోటల్? సూపర్. చూసిలా మొత్తం అంతా? వావ్, బయట కూడా మంచిగా ఉంది కూర్చొనేటట్టు. ఇప్పుడు మొత్తానికి తయారై ఇట్లా వచ్చేసినాం మనము, కాఫీ పట్టుకొని వచ్చినాము. హోటల్ అయితే మస్తు ఉన్నది, హోమ్వుడ్ స్వీట్స్ బై హిల్టన్. మీరు చూస్తే హోటల్ నిజంగా చాలా బాగున్నది, చాలా నీట్గా మెయింటెనెన్స్ ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఇది 30 minutes ఫ్రమ్ ద నయాగరా ఫాల్స్. నేను హోటల్ డిస్క్రిప్షన్లో ఇస్తా హోటల్ గురించి డీటెయిల్స్, ఒకవేళ మీరు కావాలంటే చూడండి. నాకైతే మస్తు నచ్చింది, కాఫీ కూడా ఉన్నది మంచిగా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఫ్రీ అంట, 9 to 12, 6 to 9 ఏమో. అన్నీ మంచిగా ఉన్నాయి. మాకైతే హోటల్ బాగా నచ్చింది, అందరికీ మా ఫ్యామిలీ కూడా మస్తు నచ్చింది హోటల్. సో ఇప్పుడు మనం ఏంటంటే నైట్ విజన్ చూడడానికి వెళ్తున్నాము. చూద్దాం. నేను ఇంతవరకు అయితే నైట్లో అసలు ఆ కలర్స్లో నయాగరా ఫాల్స్ చూడలేదు. మస్తు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బాయ్, చూద్దాం పోయి ఎట్లుంటుందో. ఓకేనా, మీకు చూపిస్తా ఎట్లున్నదో. నయాగరా ఇప్పుడే చీకటి అవుతుంది. మనం అనుకున్న ప్రకారం యాక్చువల్లీ చీకట్లోనే లైక్ ద నైట్ విజన్ చూడాలనుకుంటున్నాము. సో ఆల్ ఎక్సైటెడ్ టు సీ నయాగరా డ్యూరింగ్ డార్క్ అవర్స్. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆ కలర్స్ మధ్యలో ఎట్లుంటుందో చూడాలని. ఇప్పుడే సన్సెట్ అయిపోయింది, యాక్చువల్లీ చాలా లేట్ అయిపోయింది. మేము అనుకున్న టైం కంటే చాలా లేట్ అయిపోయింది. ఏం చేస్తాం, అయినా కూడా ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఇక ఇట్లనే ఉంటుంది ముచ్చట. కానీ యాక్చువల్లీ రేపు మేము చూడాలనుకున్నది ఇన్ ద మార్నింగ్ అవర్స్. మనం మెయిన్గా వచ్చింది మాత్రం నైట్ అవర్స్ చూడడానికే. మొత్తం ఇట్లా కలర్స్ వచ్చి ఒక డిఫరెంట్ వ్యూలో ఉన్నది. లైట్స్ అన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నారంట వాటర్ మీద. చూద్దాం అసలు ఎట్లుంటుందో ఏంది అని. ఎట్లున్నది? నువ్వు న్యూస్ లో యాంకర్ లెక్క కాదు, చాలా జనరల్ గా నా ఒపీనియన్ ఏంటంటే నేను ఒకసారి వచ్చినప్పుడు నేను వేరే సైడ్ నుండి చూసిన. కాకపోతే ఇక్కడ ఏంటంటే పైకి వెళ్ళి కనిపిస్తుంది కదమ్మా నీకు. ఓన్లీ ఒక 10% ఆఫ్ ద వాటర్ ఫాల్ కనిపిస్తుంది ఆ పైన ఒక్కటిది. కానీ రేపు చూస్తాను. పైన కూడా యాంకర్ లెక్క డోంట్ టాక్ లైక్ యాంకర్. జనరల్ గా ఇది ఏంటంటే కలర్స్, నేను ఇంకా యాక్చువల్లీ కలర్ఫుల్ గా ఉంటుందేమో అనుకున్నా. ఇది చూస్తే మొత్తం ఇదంతా కలర్స్ తోటి ఉండిపోయింది. సో మీరు అక్కడ చూస్తే మొత్తం డిఫరెంట్ కలర్స్ అన్ని వస్తున్నది అక్కడ చూస్తున్నారు. కానీ మొత్తం అట్లా ఒక ఫాగ్ వచ్చేసి, మిస్ట్ వచ్చేసి మొత్తం అసలు అయితే ఏం కనిపిస్తలేదు. కానీ చాలామంది చూస్తున్నారు ఇక్కడ అంతా, రాత్రిపూట కూడా చూడాలనుకొని. ఎట్లుంటుంది చూద్దాం. ఇట్లా మొత్తం ఏమంటారు చామా అంటే ఎట్లా చూస్తాం శ్రేయ, నాకు అర్థం కాదు.
టెరాపిన్ పాయింట్ అంట ఇది మనం ఇప్పుడు చూసింది. ఏంటంటే మస్తు బాగున్నది బాయ్, నేను చూసింది కదా అంతా కనిపిస్తలేదు అసలు చక్కగా. నేను యాక్చువల్లీ ఎన్నో ఓవర్ ఇమాజినేషన్ చేసుకున్నా, నైట్ వ్యూ ఇట్లుంటుంది అట్లుంటుంది కలర్స్ అని. ఆ వాటర్ పడే ప్రెషర్కి ఫుల్ మొత్తం ఇట్లా స్నోలాగా వచ్చేసి మొత్తం అంతా మాయిశ్చర్ అసలు ఏం కనిపిస్తలేదు. దగ్గరికి పోయి ఇట్లా చూస్తే కొంచెం వాటర్ ఫాల్స్ ఇట్లా కలర్స్ కనిపిస్తున్నది. నా ఎక్స్పెక్టేషన్స్ వేరు ఉంటుండే, మొత్తం కలర్స్ దిగదా కదా ఉంటుంది అనుకున్నా. ఓకే, మేము ఇప్పుడైతే ఇక్కడ ఈ వ్యూ నుండి చూస్తుంటే ఏంటి అంటే ఓకే అన్నట్టుంది. నేను యాక్చువల్లీ స్నేహాలతో అంటున్నా ఇంకో వేరే దగ్గర వ్యూ పోదామా ఇది అని, కానీ వాళ్ళు ఇక్కడనే బాగుంటుంది అని గూగుల్లో ఇట్లా చూసినట. సో ఇక్కడనే ఉంది. ఎవ్రీ డే 10 o'clockకి ఫైర్ క్రాకర్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ 9:30 అవుతుంది రైట్ నౌ. 10 వరకు మనం వెయిట్ చేద్దాం, ఫైర్ క్రాకర్స్ చూద్దాం. సో మీరు చూస్తున్నారు కదా ఇగో ఇక్కడ అక్కడ కలర్స్ మొత్తం ఎట్లా కనిపిస్తున్నాయో, ఇక్కడ నుండి మొత్తం కలర్స్ పడిపోతున్నాయి. అదంతా మొత్తం కెనడా అన్నట్టు, అదంతా మొత్తం మీరు చూస్తున్నారు కదా. అందరు నాకు తెలిసి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు ఇదంతా కూడా, మనం ఎంటర్టైన్మెంట్ పర్పస్ చూస్తున్నాం. నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా నేనైతే. ఓకే నేను ఫస్ట్ టైం పైన మంచి డే లైట్లో చూసినప్పుడు చాలా బాగుండే వాటర్ ఫాల్, ఎక్స్పీరియన్స్ అంతా డిఫరెంట్. నైట్ టైంలో చూస్తుంటే ఏంటి అంటే ఓకే నాట్ గ్రేట్ బట్ ఓకే అన్నట్టుగా ఉంది. మేబీ ఈ వ్యూ కాకుండా ఇంకో వ్యూలో చూస్తే ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎస్పెషల్లీ కెనడా నుండి చూస్తే మాత్రం ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుందేమో ఆ కలర్స్కి, ఆ వాటర్ ఫాల్. మనకు ఓన్లీ టాప్ 10% మాత్రమే కనిపిస్తుంది ఇక్కడ నుండి. సో చూసారు కదా, దట్ ఈస్ ఫర్ part 1 Niagara Falls night view. Thank you very much for watching. Subscribe to Virginia Vasi. Stay tuned for part 2. Bye.